'కలేజా' సినిమాలో రామజోగయ్య గారు రాసిన ఐకానిక్ పాట గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. ఓ సదాశివ, ఓ సన్యాసి, ఓ మునీశ్వర, కైలాసవాసి, నువ్వు అలా దిగి మా పల్లెకొస్తుంటే ఈ పల్లె కాశీ క్షేత్రంగా మారిపోయిందయ్యా అంటున్నారు. హే సూపుల సుక్కాని దారిగా సుక్కలత్తివాసి మీదిగా చూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరు వాడ దండోరా. నీ చూపుల్ని అతని వైపుగా ఆకట్టుకునే విధంగా ఆ పరలోకం నుంచి చుక్కల్ని ఒక తివాచీగా పరచబడి ఆ అందమైన స్వామి దిగుతున్నాడు, చెప్పు మన ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పు అని అంటున్నారు. హే రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలప్పు మచ్చ సాచిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా. అసలు ఏ ఆర్భాటాలు అలంకరణలు లేకుండా సాదా సీదాగా ఉన్నాడు ఈయనే మన శంకరుడు. ఆ మండిపోయే విషాన్ని గొంతు నిలిపిన మచ్చ సాక్ష్యంగా చూడు నీ ఇబ్బందులన్నీ తీర్చగా వచ్చాడు అని చెప్తున్నారు. పై పై కలా భైరాగిలా ఉంటాదిరా లీలా లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు. పైకి అసలు ఏమీ అరగనట్టుగా ఉంటాడు, అదే ఆయన మాయ. అయినా ఆ లోకాల్ని పరిపాలించేవాడు నీకు సహాయపడకుండా ఉంటాడా? ఆ పరమాత్మ నీ అంతరాత్మతోనే ఉన్నాడు, విడిచి ఎక్కడికి వెళ్ళడు అని చెప్తున్నారు. హే ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. ఈయన ఎక్కడుంటే అక్కడ నేలంతా సస్యశ్యామలంగా మారుతుంది అని అంటూ, అలాగే పండగ వాతావరణం ఉంటుందని ఇంకో అర్థం వచ్చేలా ఉంటుందన్నమాట. కారు చీకట్లు తొలగించి మనల్ని వెలుగులోకి నడిపించడానికి వచ్చిన దొరైన అని అంటున్నారు. మంచును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా ఉక్కు కంచగా ఊపిరి నిలిపాడురా మన కండ దండ వీడే నికరంగా. అన్నింటినీ సమానంగా చూస్తాడు, దేన్ని పట్టించుకోడు శంకరుడు. మన ప్రాణాలకు ఒక ఉక్కు కవచంగా నిలబడి మనల్ని కాపాడుతాడు. ఇక మనకి ఈయన అన్ని ఖచ్చితంగా అని చెప్తున్నారు. సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట. అయ్యా స్వామి అని నమస్కరిస్తే చాలు నీతో చివరి వరకు ఉంటాడు ఈ స్వామి అని చెప్తున్నారు. అద్భుతంగా రాశారు కదా రామజోగయ్య గారు. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.